హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. మార్నింగ్ స్టార్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక అనాలిసిస్ వీడియో పోస్ట్ చేశాను. అయితే చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల కొద్దిగా వాయిస్ బ్రేక్ అవుతూ వచ్చింది. అయితే కొద్దిగా ప్రైజెస్ అనేవి వినపడ్డాయని అనుకుంటున్నాను, నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను మార్కెట్లో చెప్పాను 566 మార్కెట్లో అని చెప్పాను. 23,566 బ్రేక్ అవ్వదు అని చెప్పాను. అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుద్ది అని క్లియర్గా చెప్పాను నేను వీడియోలో. అక్కడి నుంచి మనకి 708 టార్గెట్ చెప్పాను నేను. ఓకేనండి. 23,708 టార్గెట్ చెప్పాను ఇక్కడికి. ఓకేనండి, ఒకసారి చూపిస్తాను అది కూడా మీకు. ఒక్క నిమిషం. ఇక్కడికి 708 నేను టార్గెట్ చెప్పాను. ఈ లైన్స్ అనేవి మనకి క్లియర్గా మన ఇండికేటర్లో మనకి మొత్తం ఈ లైన్స్, ఈ ప్రైజెస్ అనేవి క్లియర్గా కనబడతాయి. ఇది బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రైస్కి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఈ ప్రైజ్ మధ్యనే మార్కెట్ కన్సల్టేషన్ అయ్యింది, ఓ మూవ్ ఇచ్చింది. ఇక్కడతో అయిపోయింది సిఈ ట్రేడ్. ఇక్కడ నుంచి రివర్సల్ అయిపోద్ది అని నేను కొత్తగా దీనికి యాడ్ చేయడానికి ఇంకొక ఇండికేటర్ అనేది డిజైన్ చేశాను. దాన్ని కూడా ఈ ఇండికేటర్తో పాటు గత తొందరలో యాడ్ చేస్తాను. అప్పుడు క్లియర్గా మీరు ఇక్కడే ఎగ్జిట్ అవుతారు. ఈ పీక్లో మీరు ఎగ్జిట్ అవుతారు. మనకి లో క్లియర్గా తెలుస్తుంది, పీక్ క్లియర్గా తెలుస్తుంది. సబ్జెక్ట్లో మార్కెట్లో నష్టపోకుండా మార్కెట్ ఇంత గ్యాప్ డౌన్ అయినా సరే ఇక్కడి నుంచి పూర్తిగా మనకి అసలు కిందకి వెళ్ళదు. మార్కెట్ ఇక్కడి నుంచి అంటే మీ ఎంట్రీ లోనే ఉంటుంది. మార్కెట్ ఎంత మూవ్ అయిందో చూడండి. ఓకేనండి. ఎక్కువ పాయింట్లు 100 పాయింట్లు. ఫస్ట్ టార్గెటే 50 పాయింట్లు, సెకండ్ టార్గెట్ 100 పాయింట్లు. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉందండి, ఇదే 50 పాయింట్లు ఉంది. దీనిపై 100 మనం ఇచ్చిన నేను మించిపోయి 100 పాయింట్లు. ఇప్పుడు ఎక్కడికి మూవ్ అయిందండి? మించేది 800 చిల్లరకి వెళ్ళింది, 800. ఓకేనండి. నేను ఎక్కడ చెప్పానండి? 600 దగ్గర చెప్పా. 200 పాయింట్లు మూవ్ అయింది ఈ సైడ్. ఓకేనండి. అది లోలో చూసుకున్నాం. ఒక ఆప్షన్ బయింగ్లో ఇంత క్లియర్గా 100-200 పాయింట్లు మనం ట్రేడ్ చేయగలుగుతున్నాం అంటే ఆప్షన్ బయింగ్లో ఈజీగా మన విన్నింగ్ రేట్ అనేది పెరుగుతుంది. మీరు లోలో పిక్ చేసుకుంటారు, పీక్లో ఎగ్జిట్ అవుతారు, మరి లాస్ట్లో మనకి పిగిట్ రేట్. మనకి సెల్ ఇక్కడ ఇచ్చింది 708 మనకి ఇక్కడ ప్రైజ్ ఉంది. ఆ ప్రైజ్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది, మంచి షార్ప్ ఫాల్. అంటే మార్కెట్ సిఈ ట్రెండ్ క్యాప్చర్ చేసాం, లాస్ట్లో పిఈ ట్రేడ్ క్యాప్చర్ చేసాం. ఇది చిన్న మూవ్ కదండి, ఇంచుమించు ఇది 30-40 పాయింట్లు మూవ్ ఆప్షన్లో, పిఈలో. ఓకేనండి. ఎంత ఎగ్జాక్ట్గా ప్రతి ట్రేడు. ఎన్ని ట్రేడ్లు అండి? ఓవర్ ట్రేడ్లు ఏం కాదండి. సిఈ ట్రేడ్ ఒకటి, పిఈ ట్రేడ్ ఒకటి, 2 ట్రేడ్లే. మార్కెట్ సస్టైన్ అయినా ఎక్కడికి వచ్చిందండి? మనకు ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇదిగోండి, ఈ ప్రైస్ ఉంది, మార్కెట్ ఇక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళింది? ఈ ప్రైస్ దగ్గరికి వచ్చి ఆగింది. ఇది మన ఇండికేటర్లో నేను ఇప్పుడు లైన్స్ ఆపాను. నా ఇండికేటర్ తీసుకున్న వాళ్ళు క్లియర్గా తెలుస్తుంది. మళ్ళీ వన్స్ ఈ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రైస్ దగ్గర ఆగింది, మళ్ళీ రివర్స్ వస్తే ఈ ప్రైస్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ రిజెక్ట్ అయితే ఎక్కడికి వచ్చింది? ఈ ప్రైస్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర నుంచి బౌన్స్ తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? మంచి మూవ్ వచ్చింది. ఇదే లాస్ట్. ఈ లాస్ట్ అనేది కూడా మీకు రివర్సల్, ట్రెజర్ హంటర్ రివర్సల్ ఇండికేటర్ అని నేను దీనికి యాడ్ చేయబోతున్నాను. ఓకేనండి. వెంటనే మీకు సిగ్నల్ పూర్వకంగా ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ ప్రైస్కి వచ్చేస్తుంది. ఈ నెక్స్ట్ ప్రైస్ బ్రేక్ అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ ఇది రెడ్లో మారింది, ఇది సిగ్నల్ ఇచ్చి కింద క్యాండిల్ కింద ప్రైస్ కింద క్లోజ్ అయింది మీ ఎంట్రీ. చూడండి ఎగ్జాక్ట్గా పిఈ ట్రేడ్. ఇలాగ సిఈలోని పిఈలోని ఈజీగా మీరు ట్రేడ్ చేసుకోవడానికి ఒక స్టాక్ మార్కెట్ ట్రైనర్, ఒక మెంటర్ మీద పక్కన ఉన్నట్టు ఈ ఇండికేటర్ అనేది మిమ్మల్ని ప్రతి విషయంలో, డైరెక్షన్లో, టార్గెట్స్లో, మీ ఎంట్రీస్లో, మీ ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ అని క్లియర్గా మిమ్మల్ని గైడ్ చేస్తూ ముందుకి నడిపిస్తుంది. ఒకరోజు మీ ఎమోషన్స్ వల్ల మీరు లాస్ అయినా రెండో రోజు మీరు సరి చేసుకోవడానికి 100% మిమ్మల్ని రోజు రోజుకి ఇంప్రూవ్ చేయగలరా సబ్జెక్ట్ అనమాట. స్టాక్ మార్కెట్ అసలు దేని బేస్ చేసుకొని నడుస్తుంది
అనే సబ్జెక్టు నేర్చుకొని ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం అంటే మీరు నెలల తరబడి వారాల తరబడి కదండి. జస్ట్ మీకు సబ్జెక్ట్ ఇండికేటర్ చూస్తే ఆటోమేటిక్గా రోజు ఏం జరుగుతుందో మీకు అర్థమైపోద్ది. దీంట్లో కొన్ని ఈ ప్రైజెస్ యొక్క వాల్యూస్ ఏంటి, ఏ ప్రైజ్ ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ గ్రీన్ లైన్ అనేది మనకి బయింగ్ జోన్, ఈ రెడ్ లైన్ ఇక్కడి నుంచి మనకి కిందకి సెల్లింగ్ జోన్, ఈ మధ్యలో ఒక లైన్ ఉంటుంది. ఈ లైన్ ఇంపార్టెంట్ ఏంటి, ఈ కింద లైన్లు ఉంటాయి, ఈ లైన్ ఇంపార్టెంట్ ఏంటి. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ లైన్ ఉంది, ఇక్కడ రెడ్ లైన్ ఉంది. ఇది మార్కెట్ రేంజ్ ఇది, ఓకేనండి. ఈ రేంజ్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఆప్షన్లో క్లియర్గా మీకు కూడా బై లైను ఆప్షన్లో కూడా సేమ్ ప్రైజెస్ అనేవి ఆప్షన్లో బయింగ్ జోన్ సెల్లింగ్ జోన్ అనేది ఈజీగా వస్తుంది. ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకొని ట్రేడ్స్ తీసుకొని మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి ఇందులో ఈజీగా ఉంటుంది. మీరు ఇంకొకరు కాల్స్ మీద, టిప్స్ మీద, యూట్యూబ్ లైవ్ల మీద దేని మీద ఆధారపడద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎవరో ట్రేడ్ ఇస్తారంటే అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ పిఈ సైడ్ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో. మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఫాస్ట్గా మూవ్ అయింది చూడండి. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చింది 100 పాయింట్, మళ్ళీ రెండోసారి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇచ్చింది, ఓకేనండి. ఇక్కడి నుంచి పిఈ ట్రేడ్ ఇచ్చింది. మీరు ఒకటే ట్రేడ్లో సిఈ ట్రేడ్, మనం సిఈ ట్రేడ్ ఇక్కడి నుంచి మన ఎంట్రీ ఇక్కడ ఉందండి. సిఈ ఇక్కడ నుంచి మన ఎగ్జిట్ ఇక్కడ ఉందండి. ఈ క్యాండిల్లో మన ఎగ్జిట్, అది కూడా మీకు నేను నేర్పుతాను. ఆ ఇండికేటర్ నేర్పడం అంటే సబ్జెక్ట్ శుభ్రంగా మీకు ఇండికేటర్ ఇచ్చేస్తాను. అది కూడా ఇక్కడ రివర్స్ అయిపోద్దని మీరు అక్కడ ఎగ్జిట్ అవుతారు. ఇదంతా గ్రీన్ క్యాండిల్స్ పడుతున్నాయి, ఇది గ్రీన్లోకి మారింది మీకు చూడండి ఎగ్జాక్ట్గా, ఓకేనండి. ఎంత క్లియర్గా మన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇందులో ఏమన్నా మీరు చిన్న ఎమోషనల్ కంట్రోల్స్ తడబడతా ఉంటే మిమ్మల్ని ఆ రివర్సల్ ఇండికేటర్ అనేది మిమ్మల్ని ఇంకా పర్ఫెక్ట్ చేస్తుంది. క్లియర్గా ఈజీగా మీరు ట్రేడ్స్ చేసుకోవడానికి, లోలో పట్టుకొని పీక్లో ఎగ్జిట్ అవ్వడానికి, ఏ ట్రేడ్ అయినా ఓవర్ ట్రేడ్స్ ఉన్న మంచి ట్రేడ్స్ ప్లాన్ చేసుకొని మీరు మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి ఆప్షన్ బయింగ్లో సబ్జెక్ట్ నెంబర్ 1 సబ్జెక్ట్ అంటే 100% ఎగ్జాక్ట్గా పనిచేయాల్సిందే. ఎంత క్లియర్గా లోకి వెళ్తూ పైకి వెళ్తుంది. ఇదే లో అని మార్నింగ్ నేను చెప్పాను, వీడియో చూడండి. 23,708 టార్గెట్ ఇచ్చాను, 100 పాయింట్లు టార్గెట్ టచ్ చేసింది, ఓకేనండి. అంత క్లియర్గా మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఈ రెండో క్యాండిల్లోనే నేను వీడియో చేసి పెట్టానండి, ఒకసారి చూడండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఆడియో డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆ ప్రైజెస్ అనేవి కొద్దిగా వినపడుతున్నాయి, నేను చెక్ చేయలేదు, ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోతుందని వీడియో చెక్ చేయకుండా పోస్ట్ చేసాం. దానివల్ల ఇబ్బంది జరిగింది. ఎందుకంటే ఒక పక్క మా ట్రేడ్స్ నడుస్తూ ఉంటే ఫోన్ చేసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, ఒక పక్క మీకు చెప్తూ ఉండాలి. ఇదే ఇబ్బంది అండి. దానివల్ల యూట్యూబ్లో వీడియోలు చేయడం కుదరట్లేదు. అయితే కొంతమంది కన్నా మంచి సబ్జెక్ట్ నేర్పుతామన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇది మిమ్మల్ని పూర్తిగా సైడ్ వేస్ మార్కెట్ ట్రేడ్ ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది, ఆ రివర్సల్లో కూడా మామూలుగా అయితే మార్కెట్ చూడండి బాగా వాలటాలిటీగా ఉంది. ఈ వాలటాలిటీలో కూడా మీరు టెన్షన్ పడకుండా మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి మీకు 200 పాయింట్ల పైన మూవ్ అయింది, ఓకేనండి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఒకళ్ళ మీద ఆధారపడకుండా మీ అంతటా మీరు సబ్జెక్ట్ ట్రేడ్స్ చేసుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే మీరు నెలల తరబడి సంవత్సరాలు పడి కాదు, మీకు నేను మొత్తం సబ్జెక్ట్ మీకు ఇండికేటర్ చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఒక అరగంట నా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎప్పుడైనా మీకు డౌట్స్ ఉంటే నేను ఎప్పుడు మీ డౌట్స్కి క్లారిఫై చేస్తూ ఉంటాను. రోజుకి అంతటా మీరే ఇంప్రూవ్ అయ్యి మీ అంతటా మీరు ఓన్ ట్రేడ్స్ చేసుకొని ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా మీరు ఎదగడానికి 100% ఇది మీకు ఉపయోగపడే సబ్జెక్ట్. థ్యాంక్ యూ. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి ఉపయోగపడే కంటెంట్ కాబట్టి. పొద్దున మార్నింగ్ నా లెవెల్స్ ఎగ్జాక్ట్గా పనిచేసినాయి అని మీకు మనసుకు అనిపిస్తే మీరు లైక్ చేయండి. ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక లైక్ చేసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి, ఓకే అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, ఎందుకంటే నేను పెట్టే ప్రతి కంటెంట్ మీ దాకా రావాలి, అందరికీ ఉపయోగపడాలన్నదే నా ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికన్నా ఇంకా దీనికోసం డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.